చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారిని దేవస్థానం అనుబంధ దేవాలయాలలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారి ఆలయం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం మరియు ఉత్సవమూర్తులను ఉత్తర ద్వార దర్శనం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రధాన దేవాలయం నుండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన దేవస్థానం ఈవో పెంచలి కిషోర్. తర్వాత వరదరాజస్వామి ఉత్సవం మూర్తులకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచలి కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.